కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి ఉన్నాను. మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి కుంభరాశి వారందరికీ కూడా ఏలినాట్స్ అనే ప్రభావంలో ఉన్నారు. దీనివల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతులు మీరు పొందుతారు. ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మీ అంతకు మీరే శివుడికి అభిషేకం డైలీ చేయడం వల్ల కేవలం 3 సంవత్సరాలు ఎవరైతే వదలకుండా చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా రుద్రుడైపోతారని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మీరంతా కూడా కుంభరాశి వాళ్ళంతా కూడా రుద్రాంశ సంభూతులైపోయారనమాట. అయినా సరే మాకు చాలామందికి అప్పుల బాధలు ఉన్నాయండి, లేకపోతే పని లేదండి, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలతో ఉంటారు. ఇవన్నీ కూడా పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి. మరి అనేక రకమైనటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను చూసి మీకు నిద్ర పట్టకుండా వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. మరి అటువంటి అన్నీ కూడా గుళ్ళల్లో దాన ధర్మాలు, తర్వాత ఆశ్రమాల్లో మీ యొక్క చేతనైన సేవలు, తిరుపతి వెళ్ళి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడాలు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఈ ఎయిర్లైట్ సిన్ అనేటటువంటిది చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా మీకు మనశ్శాంతి అనేటటువంటిది రానివ్వకుండా చేస్తుంది అనమాట. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. టీఏలు, డిఏలు, అరియర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కాస్త ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త అనారోగ్యం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏ విధమైనటువంటి అనారోగ్యము అంటే మానసిక వ్యాకులతతో కూడినటువంటి అనారోగ్యం. అంటే అందరూ కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంటే కాస్త డిప్రెషన్కి వెళ్ళేటటువంటి సమయం అనమాట. అటువంటి డిప్రెషన్కి వెళ్ళినటువంటి సందర్భంలో మీకు ఒక స్త్రీతో మీకు పరిచయం కావడము. ఎందుకనంటే మీకు శుక్రుడంతా కూడా స్వక్షత్రగతుడై ఉన్నాడు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి అటువంటి ఏమిటి, నేను అసలు ఎప్పుడు కూడా స్త్రీలతో నేను ఇలాంటి బంధాలు పెట్టుకొనే మరి ఏంటంటే ఇలా పెట్టుకున్నానని మీకు మీరే ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో అంతా కూడా ఇక రానున్న కాలంలో అంతా అక్రమ సంబంధాలు కాబట్టి దీనికి మీరేమి ఇదేదో పెద్ద చెడ్డ వర్డ్ లాగా మనం వినకూడని మాట వింటున్నట్టు జీవితంలో ఫస్ట్ టైం ఇప్పుడే వింటున్నట్టు ఎవరు ఏమి బిల్డప్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే మాకు అధికంగా సంపాదించాలా అనేటటువంటి తహతతో మీరు పనులు ముందుకు చేయడం అనేటటువంటివి చేస్తారు. కొంతవరకు ఈ అక్టోబర్ నెలలో సఫలీకృతులు అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ కేతు ఉన్న కారణంగా మీకు అనేక సార్లు మీరు డిప్రెషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా మనం గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మీనంలో రాహు మరి శని వక్రించి, కుంభంలో గురుడు, మనకి ఈ యొక్క వృషభంలో, కుజుడు మిథునంలో, తర్వాత బుధుడు కర్కాటకంలో, రవి సింహ కన్యా రాశిలో, శుక్రుడు తర్వాత తులా యొక్క తర్వాత వృశ్చిక రాశి సంచారం. అదేవిధంగా కేతువు ఎప్పుడు కూడా అక్కడే మనకి కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి కుంభరాశి వారికి అనేకమైనటువంటి ఒడిదుడుకులతో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు చాలా ఎక్కువగా మంచి మార్కులు పాస్ అవ్వడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అధికంగా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా మీకు ఇంకా అంత కోరుకున్నంత ఇంకా గుర్తింపు రాలేదు, లేదా కోరుకున్నంత ఫలితాలు ఇంకా మాకు రాలేదు అనేటటువంటి మదన పడుతూ మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మీకు ఆడవాళ్ళు కుంభరాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి చక్కగా ఆడపడుచుల బెడదపోతుంది, అత్తమామల బెడదపోయి ప్రశాంతంగా మేము జీవిస్తున్నాము అనేటటువంటి సందర్భంలో ఈ యొక్క సంతానం వలన అధికమైనటువంటి మెంటల్ టెన్షన్స్, వ్యాకులత అనేటటువంటిది మనకి కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కారం చేసుకొని ప్రశాంతంగా అప్పులైనా సరే ప్రశాంతంగా ఉండడం కోసం మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. శుభ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనకి శనీశ్వరుడికి చక్కగా అభిషేకం చేయండి. మీ అంతకు మీరు పంతులు గారులతో పని లేకుండా
మరి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.